వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. పెద్దవాళ్లంటే జగన్ కు ఏమాత్రం గౌరవం లేదు. మంత్రి సంధ్యారాణి విమర్శలు. వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజనాథ్. అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం. కేఏ పాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు. జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటామని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా పెడతారు నేను చూస్తా అని టీడీపీ నాయకులకు వార్నింగ్. ఎస్సీల వర్గీకరణ, దళితుల హక్కులు, రిజర్వేషన్ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు. శ్రీకాకుళంలో పీఎంజే జ్యువెల్స్ నూతన స్టోర్ ప్రారంభం. పెద్దవాళ్లంటే జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా? ఆయన మతి భ్రమించినట్లుగా ఉంది అని అన్నారు. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు. పోనీ సరే, ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో. కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది అంటున్నాడు కదా. ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది. మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకి యాక్చువల్గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు. కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద తండ్రి లాంటి అన్నా కూడా తప్పేనండో. ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలు ఏరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను. అలాగే చిన్నాన్న, ఇంకా చిన్నాన్ని సొంత చిన్నాన్న అంటే తండ్రి తర్వాత తండ్రి. అలాంటి తండ్రిని చంపడంలో మహానుభావుడు పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళ చెల్లె సొంతంగా చెప్పింది. కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి పనిచేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎందుకనంటే ఏప్రిల్ మేలలో 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటనే ఎలక్షన్ వచ్చేసింది. ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు? ఎవరికి పంచారు? తాడేపల్లి కొంపలో వేశారా? తాడేపల్లి కొంప కట్టారా? మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బంతా గత 5 మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. జగన్ నాయకత్వం వహించి పార్టీలో చేరానని, ఆయన మార్గదర్శకంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అక్కడ కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క, అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని
తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం. I told politics are not the business. ఇది వ్యాపారం కాదు. పాలిటిక్స్ అనే అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రాంతం యొక్క సంక్షేమానికి ముడిపడి ఉంటుంది. సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను. సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు, రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు, ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్. అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం. సో వి వర్క్ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం రాయలసీమకు కూడా, మా ప్రాంతం రాయలసీమకు, మా జిల్లాకు కూడా అన్ని విధాల ఒక సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ, వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం. సో వర్కింగ్ బస్ట్ టుడే ఓన్లీ ది ఫస్ట్ డే, బట్ ఐ కెనాట్ ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు ఏం లేవు. సో దిస్ ఓన్లీ వన్ థింగ్ ఐ టెల్, పాలిటిక్స్ అనేది అధికారం కోసం, బిజినెస్ కోసమో కాదు. పొలిటికల్ ప్రయాణంలో అధికారం వస్తే వస్తుంది. దట్స్ నేనేం పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించలేదు. నేను అనుకున్నాను, నేను చేశాను. బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను, నేను కూడా వింటూ ఉన్నాను. బట్ నేను దాన్ని ఇప్పుడు చెప్పలేను. నేను చెప్పలేదు ఇక్కడ. అనకాపల్లి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. పట్టణంలోని అంబేద్కర్ పార్క్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పాయికరావుపేట పోలీసులు. ఈ రోజు 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలింపు. వివరాలు వెల్లడించిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, పాయికరావుపేట సిఐ అప్పన్నలు. కేసు దర్యాప్తును సకాలంలో ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ శ్రీనివాసరావు. 1వ తేదీ ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన మన పాయికరావుపేట మండలం దుర్గానగర్ లో గల అంబేద్కర్ గారి పార్క్ లో ఆవిడ జయలక్ష్మి అని చెప్పేసి ఆమె ఆ పార్క్ ని లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. 5 o'clock వెళ్ళిపోయారు. తిరిగి 3వ తేదీన వచ్చి చూసుకునేసరికి లోపల అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఇమీడియట్ గా ఆమె మన పాయికరావుపేట పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ రూపంగా లాక్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఈ విషయాన్ని మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ కుషన్ సిన్హా ఐపీఎస్ గారికి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మన పాయికరావుపేట ఎస్హెచ్ఓ అప్పన్న గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. టేకప్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశారు. క్లూస్ టీమ్ తెప్పించి అక్కడంతా కూడా సైంటిఫిక్ గా అంతా ఎవిడెన్స్ అంతా కూడా సెక్యూర్ చేయడం జరిగింది. అలాగే అక్కడ సీన్ లో చెప్పులు ఒకటి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే అక్కడ డంప్ కాల్స్ అన్ని కూడా టవర్ డంప్ అంతా తీయడం జరిగింది. టవర్ డంప్ తీసుకొని అనాలిసిస్ చేయడం జరిగింది. అట్లాగే సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ డంప్ కాల్స్ వెరిఫికేషన్ లో కొన్ని సస్పెక్టెడ్ నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్స్ అన్నిటినీ కూడా ట్రాక్ చేస్తూ అనాలిసిస్ చేసుకుంటూ వార్తలకు సిడిఆర్ పెట్టి అనాలిసిస్ చేశారు. ఆ సందర్భంలో ఈ ఎవరైతే మన పాయికరావుపేటకు చెందిన ఒక జువెనల్ మరియు షేక్ మెహబూబ్ బషీర్ అని చెప్పేసి పాయికరావుపేట వీళ్ళు గాంజాకి అలవాటు పడి గంజాయి తాగడం, అక్కడికి వెళ్ళి ఆ పార్క్ లో త్రాగడం, ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం తెలియకుండా బిహేవ్ చేస్తుండేవారు. వాళ్ళు ఆ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఈ జువెనల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దుర్గా ప్రసాద్ అని చెప్పేసి ఆయనకి మధ్య వాళ్ళ ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి. ఒకవేళ ఇదేదైనా చేస్తే ఆయన ఎక్కువగా అక్కడికి వెళ్ళి త్రాగుతుంటాడు కాబట్టి అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు మూవ్ అవుతుంటారు. అక్కడే కాస్త మంది తాగడం చేస్తుంటారు. ఇది ఆయన మీదకి మళ్లించాలన్న ఉద్దేశంతో ఈయన చేశారు అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ రోజున వీరిద్దరిని కూడా తాండవ జంక్షన్ లో
అనుమానాస్పదంగా వాళ్ళు మూవ్ అవుతుండగా సిఐ గారు వారి సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్రాగేట్ చేయగా అందులోని ఒక వ్యక్తి తాలూకా వయసు 17 సంవత్సరాలు అవడంతో జూనల్ గా భావించడం జరిగింది. అలాగే రెండో వ్యక్తి షేక్ మహబూబ్ బాషాని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు తెలిపారు. మాత్రమే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. దాంతో పాటు ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి కేవలం 50% సబ్సిడీ, మాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs rupees. అంటే మాక్సిమం 25 lakhs rupees, 75% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్, మాక్సిమం 25 lakhs ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఒక కేబినెట్ ముందుకు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఏమిటంటే గత ప్రభుత్వం 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి, లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి, నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికి తెలిసిందే. చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ పేరు మీద చాలా మందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈ రోజు మంత్రి మండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక 50.56 కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్, అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి, లేదు ఏదో డిపార్ట్మెంట్ తో సెటిల్మెంట్ చేసుకుని 20% వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి, అదే విధంగా కొంతమందికి జిఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు. కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు 123 కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్టర్ జిఎస్టీ లేదని 7.25 కోట్లు ఆపేయడం జరిగింది. అదేవిధంగా 61 కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లు చనిపోయిన వాళ్ళ లీగల్ హెయిర్స్ కి జిఎస్టీ లేదని చెప్పేసి 4.5 కోట్లు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయడం జరిగింది. వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి, పనులు జరిగినాయి, తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి, ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కానీ మెరుగైనవి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ పేమెంట్ అన్ని కూడా ఇవ్వటమే కాకుండా దాదాపు 386 ఇంజనీర్స్ కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటామని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి గారికి నా ఎంట్రుక పీకలేరు ఇది స్టేట్మెంట్. నీ ఎంట్రుక మేమెందుకు పీకుతాం? మేము బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా. నీకు ఎంట్రుకే లేకుండా చేస్తాం, నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం. అది అభివృద్ధి ద్వారా, వికసిత భారత్ ద్వారా. కేసుల గురించి చెప్పడు, తను తిన్న డబ్బులు తన కేసులు వివేకానంద రెడ్డి ఇచ్చి చెప్పడు. సొంతంగా తమ్ముడు ముద్దాయని తెలిసి వాళ్ళే చేయించినారని తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడం. ముందు గుండె పోటునడం, మళ్ళీ గుండెలో పోటునడం. కర్నూలులో మీకు అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డిని అరెస్టు అది అవినాష్ రెడ్డిని అరెస్టు కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోకల్ పోలీసులను అడ్డపెట్టి ధర్నాలు పెట్టించి దాన్ని వాయిదా ఇప్పించాడు. మళ్ళీ ఆమె సునీత గారు వివేకానంద రెడ్డి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది. సాక్షులు కూడా ఒక్కొక్కరే జారుకుంటున్నారు, పైకి పోతున్నారు. లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె, త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో. ఎక్కడికి పోతుంది ఈ ప్రయాణం? వైఎస్ షర్మిల ఓపెన్గా చెప్తాంది. నీకేమో నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే హత్యా ప్రయత్నం. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి పొడిచి చంపితే ముందు గుడ్డెపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కడప కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడు దాదాపు 3,500 ఎకరాలు ఉంటే ఇంకొక 4,000 ఎకరాలు సేకరించండి, వివిధ ప్రాజెక్టులు తెస్తామని. ఇక్కడే మహానాడు నాడు తెలుగుదేశం ఇక్కడ మహానాడు కడపలో జరగబోతుంది. అన్నీ కలిపి మేమంతా ఒకటిగా ఉన్నాం, ముగ్గురు వేగపోయినాం.
నిన్ను జగన్ రెడ్డిని మేము ఏకమైనాం, నిన్ను ఏకాకిని చేస్తాం. నామరూపం లేకుండా థర్మల్ పవర్ పాయింట్ ఎలా పెడతారు నేను చూస్తా అని టీడీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన మాజీ స్పీకర్ తమ్మినేని. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ దానికి కారణం ఏంటి? ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ వస్తే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, మొత్తం అసలు ఇట్లా దీంట్లో మేము అక్కడ తిరుగుతుండేటప్పుడు మేము చూసేవాళ్ళం. ఇట్లా కాలుతో తంతే వచ్చినటువంటి నీరంతా కూడా పొల్యూటెడ్ వాటర్. ఇప్పుడు ఆ పొల్యూటెడ్ వాటర్ని ఎందులో పెట్టడానికి వాళ్ళు? కాబట్టి నేను అన్నది ఈ విషయాన్ని తెలుసుకోకుండా, విషయాన్ని గ్రహించకుండా ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్న ప్రజలకి ఆశలు రేపటి 1600 ఎకరాల్లో మీరు ఈవేళ స్టార్ట్ చేయబోతున్నారు. ఎవరు భూములు తీసుకుంటారు చెప్పండి. సరుబుజ్జిల మండలంలో ఎవరు భూమిని తీసుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మన చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే మొత్తం గిరిజనుల భూములను మాత్రమే మన వాళ్ళు లాక్కొని ఆక్యుపై చేసుకొని ఇవాళ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలి, అంతే కదా. దాని మీద వాళ్ళు ఏమంటున్నారు? మా శవాల మీద కట్టండి అంటున్నారు. మా శవాల మీద కట్టండి. ఈ జీవకారుణ్యాన్ని ఈ విధంగా చంపే ప్రయత్నం మీరు చేయండి. ఇది పద్ధతి కాదు అని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను. అంతేకాదు, ఇవాళ అది ఇక్కడ ప్లాంట్ ఉంటే 100 కిలోమీటర్ల దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది. 100 కిలోమీటర్స్ దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఈ 100 కిలోమీటర్ల లోపు కూడా రేపు మన ఆడపిల్లలు ప్రసవిస్తే వాళ్ళకి సరైన పిల్లలు పుట్టరు. వంకర టింకర్ల చేతులతోనూ కాళ్ళతోనూ వాళ్ళు పుడతారు. దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మూల్యం చెల్లిస్తుంది? ఒకవేళ చెల్లిస్తుంది. మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ, దళిత హక్కులు, రిజర్వేషన్ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితులకు న్యాయం జరగలేదని మాల మహానాడు సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశారు. మానవాదీల మధ్యన ఏబిసిడి 4 తరగతులు విభజించారు. అది 2004 వరకు ఏబిసిడిగా ఒక మాదిగా సమాజంలో విద్యా ఉపాధి రంగాల్లో బాగా వచ్చింది. 2004లో కొంతమంది మానవహార నాయకులు కోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టుకు వెళ్ళటం వల్ల అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు మాదిగల మధ్యన ఎటువంటి కుల డిస్క్రిమినేషన్ లేదు, వివక్షత లేదు, మాదిగలు సోషల్ స్టేటస్ ఒకటే, ఇద్దరు అన్టచబిలిటీసే, వీరిని విడదీయవలసిన అవసరం లేదని ఆయన ఆలోచించారు. అప్పటి నుండి మాదిగలు ఇలా ఏదో ఉద్యమం చేయడం అలా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఆగస్టు 1, 2024లో మొన్నటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకి కోర్టుకి సంబంధం లేదు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబట్టించారు తెలంగాణ రాష్ట్రానికి, అలాగే అన్ని రాష్ట్రాలకి. ఆ వెసులుబాటు మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇద్దరిని విడదీయడం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే 2004లో అప్పుడు చంద్రచూడ్ గారు వర్గీకరణ చల్లనేరని చెప్పారు కదా. మరి చల్లనేరని చెప్పేటోడు 2024లో వీళ్ళేం చెప్తున్నారు? రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు. మరి ఇటువంటి వెసులుబాటు ఉంటే అప్పుడు ఎందుకు లేదు? కాబట్టి
సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లే భిన్నంగా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకే విభిన్న ధ్రువాలుగా ఉంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిని. మొన్న ఈ మధ్యన గవాయి మరొక జడ్జి గారు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే, దళితుల్ని దాడి చేసేటప్పుడు 4-5 ఉండాలట. ఎవరైనా దళితుల మీద కులదోషం చేసేటప్పుడు కానీ, వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు కానీ, ఎవరైనా జనాలు తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ సాక్షులు ఉన్నారు అని చెప్పుకొని ఏమైనా వాళ్ళు దాడి చేస్తారా? దాడి చేయించుకున్నటువంటి దళితులు ఇదిగో మా మీద దాడి చేస్తాడు, ఇదిగో నేను నలుగురు తీసుకెళ్లాను కాబట్టి SC ST అట్రాసిటీ కట్టండి అని చెప్తారా? అంటే మీరు ఎవరైతే ప్రధాన న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళు చాలా మేధావులని ఈ సమాజం, భారత సమాజం, సుప్రీంకోర్టు న్యాయ జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ మేధావులుగా గుర్తిస్తారు. కానీ మీరు అనుకుంటారు మేము ఏది ఇచ్చినా పర్వాలేదని. కానీ ప్రజలు గమనిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. తప్పైతే మీకు చెప్పలేకపోయినా విమర్శిస్తారు. కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇది న్యాయమా అన్యాయమా ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఎలా ఉన్నాయంటే ప్రతి జడ్జిమెంట్ వెనక అతలా కుట్ర కనిపిస్తుంది. ప్రతి జడ్జిమెంట్ వెనక అతలా ఎస్సీలు అన్యాయం అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మీరు ఆ రోజు మీరు ఇచ్చిన జడ్జిమెంటే వీళ్ళేమో. శ్రీకాకుళంలో PMJ జ్యువెలర్స్ నూతన స్టోర్ ప్రారంభం. స్టోర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ భార్య కూన ప్రమీల. నమస్తే అందరికీ కూడా. ముందుగా శ్రీకాకుళం వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మా PMJ జ్యువెలర్స్ నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు మన శ్రీకాకుళంలో మన PMJ జ్యువెలర్స్ ఫ్యామిలీ జ్యువెలరీ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి కారణం మీ అందరి ఆశీర్వాదాల బలం వల్ల ఈరోజు మనకు రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మన PMJ జ్యువెలరీలో చాలా స్పెషల్గా, అంటే వరల్డ్లోనే ద టాపెస్ట్ వర్కర్ల చేత మేక్ చేయబడినటువంటి డైమండ్ జ్యువెలరీతో పాటు గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడ మనం ఈ యొక్క ప్రదర్శనలో, అంటే ఈరోజు ఓపెన్ చేసిన షోరూంలో ఉంచడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ముందుగా ప్రతి అకేషన్కి కావాల్సినటువంటి చిన్న వస్తువు దగ్గర నుంచి బ్రైడల్ వస్తువు వరకు కూడా గోల్డ్లోనే కానివ్వండి, డైమండ్లోనే కానివ్వండి చాలా స్పెషల్గా డిజైన్ చేసి, అలాగే మన స్ట్రెంగ్త్, మన PMJ ఫ్యామిలీ జ్యువెలరీ స్ట్రెంగ్త్ ఏంటంటే, ఆ బలం ఏంటంటే ఒక 200 కారీగరీలు, అలాగే 250 మంది డిజైనర్ల చేత మనం ఈరోజు మన ఈ యొక్క షోరూమ్ ఓపెనింగ్లో ఈ యొక్క వస్తువుల్ని ఒక ఆర్నమెంట్ రూపంలో పెట్టడం. మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు PMJ 38వ షాప్ ఓపెనింగ్ శ్రీకాకుళంలో జరగడం, దానికి నాకు పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ PMJ సర్వీస్ అంటే మాకు గత 25 సంవత్సరాల నుండి ఉంది. ఇక్కడ గోల్డ్ మార్కెట్ అంతను చాలా బాగుంటుంది, నమ్మకంగా ఉంటుంది. మేమైతే 25 సంవత్సరాల నుండి ఇక్కడే ప్రతి వస్తువు తీసుకుంటాము. తర్వాత ఇక్కడ PMJలో గోల్డ్ అదే డైమండ్ టెస్టింగ్ మిషన్, గోల్డ్ టెస్టింగ్ మిషన్ ఉండడం గర్వకారణం. మనకు మంచి వచ్చిన వస్తువును కొనుక్కోవడానికి వీలుంటుంది. తర్వాత ఇక్కడ స్టాఫ్ కూడా వచ్చే కస్టమర్స్తో చాలా ఫ్రీగా ఉంటారు. మనకు అన్నీ కూడా అర్థమయ్యేటట్టు చెప్తారు. PMJ శ్రీకాకుళంకి రావడం. PMJ to launch a showroom, 38 showroom here in Srikakulam is moving forward. We thought we'll have a presence here. Basically telling about PMJ, we are about manufacturers and the wholesalers from 1964, and we have been in the market from 1964, and we have been, our presence is there in South India and US and UAE. So this is a 38 showroom. We would like to welcome all these people to come and explore here. The designs, the service, hospitality, products. We have exclusive fine jewelries, diamond jewelry and the gold jewelry. Thank you very much for being with us, and definitely we expect you to please come and bless us. Thank you very much.